పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఒసాకా ఎక్స్పోలో పాల్గొన్న రేవంత్ టాప్ కంపెనీలతో విడివిడిగా భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించారు. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, పెట్టుబడులతో రావాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్. జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతోంది. కితాక్షుహు నుంచి ఒసాకాకు చేరుకుంది తెలంగాణ రైజింగ్ టీం. జపాన్లోని ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభించారు సీఎం. తెలంగాణ సంస్కృతిని తెలిపేలా పెవిలియన్ ఏర్పాటు చేశారు. 5 ఏళ్లకొకసారి ఒసాకా ఎక్స్పో నిర్వహిస్తారు. ఇందులో భారత్ నుంచి పాల్గొన్న మొదటి రాష్ట్రం తెలంగాణ. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ పెవిలియన్ ప్రారంభ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటి చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమయ్యారు. పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వారితో సుదీర్ఘంగా చర్చించారు. భారతదేశం నుంచి మొట్టమొదటిగా ఎక్స్పోలో పాల్గొన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఇది గర్వకారణమని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ, జపాన్ మధ్య ఉన్న చారిత్రక స్నేహబంధాన్ని దీర్ఘకాలిక భాగస్వామ్యంగా తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్తు ప్రణాళికను రూపుదిద్దుకునే దిశగా కలిసి పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు రేవంత్. పారిశ్రామిక విధానం, స్థిరమైన పాలన, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణకు పెట్టుబడులకు ఆకర్షణగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్కు పెట్టుబడులతో రావాలని, భారత మార్కెట్తో పాటు ప్రపంచ దేశాలకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోవాలని జపాన్ కంపెనీలను ఆహ్వానించారు. 30,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ఇది ఎకో ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీ కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఇందులో భాగంగా జపాన్కు చెందిన మరుబెని కార్పొరేషన్తో కలిసి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల పొడవైన రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఔటర్ రింగ్ రోడ్ మధ్య ఉన్న జోనల్లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. అంతర్జాతీయ ఎగుమతుల కోసం సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్టును తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు రేవంత్ రెడ్డి. మూసీ నది పునర్జీవనంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్వే అభివృద్ధికి జపాన్ నగరాలైన టోక్యో, ఒసాకాల శ్రేష్టమైన అనుభవాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ ఇప్పటికే ఐటీ, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని గుర్తు చేశారు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్ రంగాల్లో పెట్టుబడులకు అనువైన వాతావరణం రాష్ట్రంలో నెలకొన్నదని వివరించారు. పెట్టుబడులతో వస్తే తెలంగాణ రెడ్ కార్పెట్ వేస్తుందన్నారు శ్రీధర్ బాబు. ప్రజాపాలనలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నామన్నారు మంత్రులు. త్వరలో ప్రాణహిత చేవెళ్ల మొదలుపెట్టి తమ హయాంలోనే పూర్తి చేస్తామని తెలిపారు. 1,00,000 కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టు 3 ఏళ్లలో కూలడం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు మంత్రులు. భూభారతిపై పైలట్ మండలాల్లో జూన్ 2లోగా సమస్యలన్నీ పరిష్కరిస్తామని, వచ్చే నెల నుంచి గ్రామ రెవెన్యూ పాలన తీసుకొస్తామన్నారు మంత్రులు. ప్రజాపాలనలో నిరుద్యోగులందరికీ పారదర్శకంగా ఉద్యోగాలు ఇస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గత 10 ఏళ్లలో నిరుద్యోగులకు న్యాయం దక్కలేదన్నారు. బీఆర్ఎస్ పాలన అంతా పేపర్ లీకేజీలతోనే గడిచిందని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది ఉద్యోగాల కోసమన్న భట్టి విక్రమార్క హైదరాబాద్లో మరో నాలెడ్జ్ సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మీ అందరూ ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని, భవిష్యత్తులో ఈ ప్రాంతం నుంచి ఈ రాష్ట్రానికి కాదు ఈ దేశానికి, ప్రపంచానికి కూడా నాయకత్వం వహించే అంత స్థాయిలో ఇక్కడ విద్యార్థులు ఎదగాలని, చదువుకోవాలని
అలా మీ మేధస్సు ఉపయోగపడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి కావాల్సినటువంటి వసతులు అన్నింటినీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ త్వరలో ప్రాణహిత చేవెళ్ల పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ హయాంలోనే ప్రాణహిత పూర్తవుతుందని మాటిచ్చారు. నిజామాబాద్ జిల్లా రైతు సదస్సులో పాల్గొన్న మంత్రి గత బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. రైతులు పేదల కోసం ఈ సర్కార్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. రైతులకు ఎన్ని చెయ్యాలో అన్ని చేస్తున్నామన్నారు మంత్రి జూపల్లి తుమ్మల. ఈ భారతదేశ చరిత్రలో మద్దతు ధరకి కొనుగోలు చేసి 2-3 రోజుల్లో డబ్బులు మీ అకౌంట్లో వచ్చే ప్రభుత్వం నేటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి మనం చేస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకి ఎంతో ఉపయోగపడే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 1-2 నెలల్లో పనులు మొదలుపెట్టి మా టైంలో మా టర్మ్లో మేము పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా నేను మాటిస్తున్నాను. ఈనాటికి కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం తప్ప ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం గాని రైతాంగాన్ని ఆదుకున్న ప్రభుత్వం గాని ఈనాటికి భారతదేశంలో ఇంకొక రాష్ట్రం పోటీ రాదు. ఈ తెలంగాణకే మార్గదర్శకంగా ఉన్న నిజామాబాద్ రైతాంగానికి మీరు ఏది అడిగితే అది చేసేటటువంటి శక్తి ఆ భగవంతుడి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. భూభారతిపై అవగాహన సదస్సుల్లో పాల్గొంటున్నారు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. నల్గొండ జిల్లా చందంపేట, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో భూభారతి సదస్సులకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు పొంగులేటి. పైలట్ మండలాల్లో భూ సమస్యలు జూన్ 2 నాటికి తీర్చుతామని చెప్పారు. వచ్చే నెల నుంచి గ్రామ పరిపాలనా అధికారులను నియమిస్తామని చెప్పారు. 9,25,000 సాదా బైనామాలలో న్యాయమైన వాటిని పరిష్కరిస్తామన్నారు పొంగులేటి. అధికారుల దగ్గరికి మీరు వెళ్ళాల్సి వచ్చేది. ఈ భూభారతిలో సమస్యలని పరిష్కరించేది ఏ ఆఫీసు చుట్టూ మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. రెవెన్యూ అధికారులే మీ దగ్గరకు వచ్చి మీ సమస్యలని పరిష్కరిస్తారు. బీజేపీ గాడ్సే సిద్ధాంతాన్ని అవలంబిస్తోందన్నారు మంత్రి సీతక్క. రాజ్యాంగం మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకమని చెప్పారు. దేశంలో కులం మతం పేరుతో విద్వేషాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. సమానత్వం కోసం రాహుల్ గాంధీ కొట్లాడుతున్నారన్నారు. హనుమకొండ జిల్లాలో పర్యటించిన మంత్రి ఆదివాసీ బున్వాడి కార్యకర్తల సమ్మేళనానికి హాజరయ్యారు. ఇవాళ గాంధీని చంపినటువంటి వ్యక్తి గాడ్సే సిద్ధాంతాన్ని బీజేపీ అమలు చేస్తుంది. భారత రాజ్యాంగంతో మనుధర్మ శాస్త్రాన్ని ఓడియాలి, మనుధర్మం ఏదైతే చెప్తుందో అంతరాలు సృష్టించి మీరు అదములు, మీరు కిందనే బతకాలి, మీరు అణచబడాలి, మీరు అంటరాని వాళ్ళని ఏదైతే మనుధర్మం చెప్తుందో దానికి పూర్తి క్వైట్ అపోజిట్ రాజ్యాంగం. సెక్రటేరియట్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీల మేనేజ్మెంట్, డీన్స్, ప్రిన్సిపల్స్ తో సమావేశమయ్యారు హెల్త్ మినిస్టర్ దామోదర రాజనరసింహ. మెడికల్ ఎడ్యుకేషన్ నాణ్యతా ప్రమాణాలు, ఎన్ఎంసీ నిబంధనలు, ఫ్యాకల్టీ, అటెండెన్స్, ఫీజులు సహా పలు అంశాలపై సమీక్షించారు. అనంతరం ఫుడ్ సేఫ్టీపై సమీక్ష జరిపారు మంత్రి దామోదర. మామిడికాయలను మాగబెట్టడంలో నిషేధిత పదార్థాలను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్బైడ్ వంటి పదార్థాలను వినియోగించకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో మామిడికాయలు మాగబెట్టే విధానంపై అవేర్నెస్ పోస్టర్ను రిలీజ్ చేశారు మంత్రి. గ్రామీణ పేదరిక నిర్మూలన విభాగంలో బదిలీలకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. మంత్రి సీతక్క ఆదేశాలతో సెర్ప్ లో ట్రాన్స్ఫర్స్ కోసం జీవో జారీ చేసింది. సుమారు 3,974 మంది ఉద్యోగులున్న సెర్ప్ లో 10 ఏళ్ల తర్వాత సాధారణ బదిలీలు చేపడుతోంది ప్రభుత్వం. బీఆర్ఎస్ హయాంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో ఎలాంటి ట్రాన్స్ఫర్స్ చేపట్టలేదు. సెర్ప్ సిబ్బంది ఒకే చోట ఏళ్ల తరబడి ఉండటంతో పనుల్లో నిర్లక్ష్యం తగ్గించేందుకే బదిలీల నిర్ణయాన్ని సర్కార్ తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల వారీగా ఉపాధి హామీ పనులు, నిధులు, వర్క్ ప్లాన్ సిద్ధమైంది. ఉపాధి హామీ పనుల కోసం ఈ ఏడాది ప్రభుత్వం 2,708 కోట్లు కేటాయించింది. జిల్లాల వారీగా చేపట్టే పనులపై కార్యాచరణ సిద్ధం చేశారు అధికారులు. తెలంగాణకు ఈ ఏడాది 6.5 కోట్ల పని దినాలు ప్రకటించింది కేంద్రం. ఉపాధి పనుల కింద మహిళా శక్తి భరోసా, పొలం బాటలు, ఫలవనాలు, వన మహోత్సవం, జలనిధి, రూరల్ శానిటేషన్, మౌలిక సదుపాయాల కల్పన పనులను చేపట్టనున్నారు. జిల్లాల వారీగా చేపట్టే పనులకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు. కేథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. నిన్న ఈస్టర్ వేడుకల్లో పాల్గొన్న పోప్ ఆ తర్వాత కొన్ని గంటల్లోనే తుదిశ్వాస విడిచారు. 88 ఏండ్ల పోప్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరోవైపు పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు ప్రధాని మోదీ, ఎల్ఓపి రాహుల్ గాంధీ.
కేథలిక్ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఉదయం 7:35 తుది శ్వాస విడిచినట్లు అధికారికంగా ప్రకటించింది వాటికన్ సిటీ. 88 ఏళ్ల పోప్ కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ నిమోనియా, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఫిబ్రవరి 14 నుంచి 38 రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు పోప్ ఫ్రాన్సిస్. Carissimi fratelli e sorelle. Dear brothers and sisters, it is with profound sadness I must announce the death of our Holy Father Francis. At 7:35 this morning, the Bishop of Rome, Francis, returned to the house of the Father. మరణానికి కొన్ని గంటల ముందు కూడా భక్తులకు ఈస్టర్ సందేశం ఇచ్చారు పోప్ ఫ్రాన్సిస్. వాటికన్ నగరంలోని పీటర్ స్క్వేర్లో సుమారు 35,000 మందిని ఉద్దేశించి బ్రదర్ అండ్ సిస్టర్స్ హ్యాపీ ఈస్టర్ అంటూ విషెస్ చెప్పారు. ఆ తర్వాత పోప్ సందేశాన్ని ఆర్చి బిషప్ డియాగో రావెలి చదివి వినిపించారు. సంక్షోభాలతో రగులుతున్న గాజా, యుక్రెయిన్, కాంగో, మయన్మార్లో శాంతి నెలకొనాలని సందేశంలో తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జెరీ వ్యాన్స్ ఫ్యామిలీతోనూ భేటీ అయ్యారు పోప్ ఫ్రాన్సిస్. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బర్గోగిలో. అర్జెంటీనాలోని బూనోస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న జన్మించారు. 5 సంతానంలో పెద్దవాడు. ఫ్రాన్సిస్ తల్లిదండ్రులు ఇటలీ దేశస్థులు. అయితే ఫాసిజాన్ని తట్టుకోలేక ఆయన పేరెంట్స్ దక్షిణ అమెరికాకు వలస వెళ్లారు. అంచెలంచెలుగా ఎదిగిన ఫ్రాన్సిస్ 2013లో పోప్ బెనెడిక్ట్ తర్వాత బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సామాజిక న్యాయం, పేదల సంక్షేమానికి నిబద్ధతతో పనిచేశారు. కేథలిక్ చర్చిని సంస్కరించడానికి ప్రయత్నాలు చేశారు. ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా మాట్లాడారు పోప్ ఫ్రాన్సిస్. పోప్ ఫ్రాన్సిస్ మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ప్రపంచ కేథలిక్ సమాజానికి సంతాపం ప్రకటించారు. ప్రజలకు కరుణ, వినయంతో పాటు ఆధ్యాత్మికతను బోధించిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. క్రీస్తు ఆదర్శాలను సాకారం చేయడానికి చిన్నప్పటి నుంచే నిరంతరం కృషి చేశారన్నారు మోదీ. పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్త బాధించిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్తో పాటు ప్రపంచంలోని కేథలిక్ సమాజానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ జీవితాంతం అణగారిన వర్గాలకు అండగా నిలిచారన్నారు. సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా నిర్భయంగా మాట్లాడేవారన్నారు రాహుల్. శాంతిదూతగా ప్రపంచంపై పోప్ ఫ్రాన్సిస్ చెరగని ముద్ర వేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పోప్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ఆయన జీవితాంతం మానవ సేవకు అంకితం చేశారని, శరణార్థులకు మద్దతుగా నిలిచారని కొనియాడారు సీఎం. క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల అమెరికా, రష్యా సహా ప్రపంచ దేశాల నేతలు సంతాపం తెలిపారు. అనేక సందర్భాల్లో పోప్ ని కలిసిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బొకారో జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. భద్రతా దళాల కాల్పుల్లో ₹1 రివార్డున్న మావోయిస్టు వివేక్ చనిపోయారు. మావోయిస్టుల డెడ్ బాడీలను రికవరీ చేసుకున్నామని తెలిపారు జార్ఖండ్ డీజీపీ. స్పాట్లో ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బొకారో జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలో భద్రతా దళాల ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. భద్రతా దళాల కాల్పుల్లో ₹1 రివార్డున్న మావోయిస్టు వివేక్ చనిపోయారు. మావోయిస్టుల డెడ్ బాడీస్ ని రికవరీ చేసుకున్నామని తెలిపారు జార్ఖండ్ డీజీపీ. స్పాట్లో ఎస్ఎల్ఆర్, ఇన్సాస్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. That's all for now.